హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. చాలామంది మన కస్టమర్స్ అయితే తక్కువ బడ్జెట్లో మరి G+1 హౌస్ అడిగారు కాబట్టి ఈరోజు అయితే మున్సిపల్ పర్మిషన్ ఉన్న ఒక 30 ఫీట్ రోడ్కు అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ ఉన్న ఒక చిన్న ఫ్యామిలీ కోసం అయితే చాలా బాగా సెట్ అయిపోయే ప్రాపర్టీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. మరి చుట్టూ సరౌండింగ్ కూడా చూసుకోవచ్చు. కాలనీ అయితే మొత్తం అయితే డెవలప్మెంట్ అయిపోయి ఉన్నది. మరి దీనికి వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అనేది కూడా చాలా మంచి ప్లేస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హౌస్కు మనకి చిన్న హౌస్కు చాలా ఏరియాలలో మరి 15 ఫీట్ 20 ఫీట్ రోడ్లు ఉంటాయి కాబట్టి మరి దీనికి వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉండడం వల్ల ఏంటంటే మన వెహికల్స్ కూడా, కమర్షియల్ వెహికల్స్ కూడా తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మరి చూసుకోవచ్చు, ఇది మనకు పార్కింగ్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక కమర్షియల్ వెహికల్ 4 వీలర్ అయితే పెట్టుకోవడానికి, ఒక ఇన్నోవా క్రిస్టా కానీ, మరి స్కార్పియో కానీ, ఇంకా పెద్ద వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండా కూడా మనకు పక్కన కూడా 2 వీలర్ అయితే పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇది ఒకటి హౌస్ ఎట్లా ప్లాన్ చేశారంటే మనకు ఒక డూప్లెక్స్ ఇల్లు లాగా అయితే ఇండిపెండెంట్ హౌస్ G+1 అయితే దీనికి ప్లాన్ చేశారు. సో ఏంటంటే మనము ఇక్కడ దీనికి మీరు ఇక్కడ కార్ పార్కింగ్, ఒకవేళ కార్ పార్కింగ్ వద్దనుకుంటే కూడా దీనికి టోటల్గా మీకు పెద్ద గేట్ ఒకటి ప్లాన్ చేసుకుంటే కూడా ఇది ఒకటి మీకు మనకు మీటింగ్ హాల్లా కూడా యూజ్ చేసుకోవడానికైతే దీనికి ఈ హౌస్కి అయితే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. మరి అలాగే లోపలికి వెళ్ళి చూద్దాము. కింద వచ్చేసి మనకు ఏదైతే మనకు గ్రౌండ్లో కింద వచ్చేసి మనకు ఏదంటే రెంటల్ పర్పస్లో అయితే ఇచ్చుకోవడానికి అయితే బాగుంది. మెయిన్ ఎంట్రెన్స్ ఏదైతే ఉన్నదో దీనికి వచ్చేసి మరి సింహదారం వచ్చేసి ఇండియన్ టేకుడుతో అయితే ఇండియన్ టేకుడు డోర్ అయితే దీనికి ఇన్స్టాలేషన్ చేశారు. లోపలికి వెళ్ళి చూస్తే మరి చిన్నగా అయితే మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్, అలాగే కామన్గా అయితే కిచెన్ ప్లస్ కామన్గా అయితే ఒకటి హాల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది హాల్గా వాడుకోవచ్చు. సో అలాగే మన ఈ కిచెన్ కూడా దీనికి కామన్గా ఇచ్చారు కాబట్టి ఈశాన్య మూలకు అనేది మనకు బోర్ కంపల్సరీ కాబట్టి మరి ఈశాన్య మూలకు మనకు బోర్ అయితే ఇచ్చారు. ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇల్లు కాబట్టి ఈశాన్యం సైడ్కు మరి ఈస్ట్ సైడ్కి అయితే మనకు 1.5 నుంచి ఒక 2 ఫీట్ గల్లీ కూడా వాస్తు ప్రకారం ఒక 2 ఫీట్ గల్లీ కూడా దీనికి ప్రొవైడ్ చేశాడు. మనం చూసుకోవచ్చు, బిల్డరు గత 15 నుంచి 20 ఇయర్స్ వరకు ఇదే ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కిచెన్ కూడా మనం చూసుకోవచ్చు. కిచెన్కి మనకు ఈ గిర్నెట్ ఏదైతే ఉన్నదో దానికి మంచి మోల్డింగ్ అయితే దీనికి ఇచ్చి హౌస్కి అయితే మంచి లుక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో అలాగే మరి కింద మీకు రెంటల్ పర్పస్లో ఒక సింగిల్ బెడ్రూము, అలాగే పైన కూడా కొంచెం చాలా స్పేసెస్గా ఓనర్ ఉండడానికి అయితే ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇది చూడొచ్చు, కింద మరి సింగిల్ బెడ్రూము చాలా స్పేసెస్గా ఉంది. ఇందులో వచ్చేసి మీకు చాలా ఈజీగా అయితే ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు టీవీ యూనిట్ కానీ లేదా ఎక్కడైనా సిస్టమ్ వర్క్ చేసుకోవాలన్నా కూడా, ఇక్కడ మీకు సిస్టమ్ వర్క్ చేసుకోవాలనుకున్నా కూడా వర్క్ చేసుకోవడానికి కూడా కొంచెం ప్లాన్ చేసి అయితే దీనికి డిజైన్ చేశాడు. మరి రెంటర్స్ ఉంటే ఒకవేళ ఎక్స్ట్రా సామాన్ కానీ మెటీరియల్ ఉంటే కూడా పైన వచ్చేసి మనకు ఎక్స్ట్రా సామాన్ కానీ మరి మెటీరియల్ కానీ పెట్టుకోవడానికి అది ఇచ్చాడు. మరి బెడ్రూమ్లో మరి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వండి కాబట్టి కంపల్సరీగా దీనికి వచ్చేసి ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ అయితే. మరి చాలామంది మన కస్టమర్స్ బెడ్రూమ్ సైజెస్ అడిగారు కాబట్టి ఇంతకుముందుకు బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు 7/12 ఉన్నది. మరి 7/12 అనేది చాలా మంచి మరి ఒక బెడ్రూమ్ సైజ్ చెప్పుకోవచ్చు. ఇందులో అయితే రెంటల్కి అయితే మరి ఒక బెడ్రూమ్ వేసుకున్న కూడా చుట్టూ కూడా కొంచెం ప్లేస్ అనేది ఉంటుంది. సో అలాగే మనం పైకి వెళ్ళి కూడా పైకి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాము. పైన వచ్చేసి మనకు ఓనర్స్ ఉండడానికి అయితే ప్లాన్ చేశారు. చూడొచ్చు మనం ఇక్కడ ఎంట్రెన్స్లో మరి కార్ పార్కింగ్, అలాగే మనకు మెట్ల దగ్గర కూడా మెట్లు, అలాగే హైట్ కూడా చాలా తక్కువ పెట్టి ఎక్కేటట్టు అయితే చాలా ఈజీగా అయితే దీనికి బిల్డర్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. మనకు మరి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వీడియో. ఫస్ట్ వచ్చేసి మనకు ఓనర్స్ ఉండడానికి అయితే ఇది ఓనర్కి ఉండడానికి చాలా మరి మంచిగా అయితే మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే సింహదారం ఉన్నదో సింహదారం అనేది మనకు ఇండియన్ టేక్వుడ్ తోటి మంచి లుక్ అయితే ఇచ్చాడు. సో అలాగే మెట్లు కూడా చూసుకోవచ్చు, పైకి కూడా ఎక్కడానికి కూడా చాలా ఈజీగా ఇచ్చాడు. ఈ బిల్డర్ వచ్చేసి మనకు వర్క్ విషయంలో అయితే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా, మరి మనము కన్స్ట్రక్షన్ విషయంలో అయితే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అయితే వర్క్ అయితే చాలా బాగా చేశాడని చెప్పుకోవచ్చు. అలాగే చుట్టూ సరౌండింగ్ ఎలా ఉందని కూడా మనం పైకి వెళ్ళి చూస్తాము. ఒకవేళ ఈ ప్రాపర్టీకి మరి మనకు స్టీల్ కానీ సిమెంట్ కానీ ఏది వాడారో కూడా ఒకసారి పైకి వెళ్తే డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మరి ఓనర్స్ ఉండడానికి అయితే మరి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పైన అయితే కింద వచ్చేసి మనకు సపరేట్గా అయితే హాల్ లేదు కాబట్టి
ఇది వచ్చేసి మనకు సపరేట్గా హాల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. చూసుకోవచ్చు మనము టీవీ యూనిట్ మీరు అక్కడ పెట్టుకున్నా కూడా సోఫా సెట్స్ కానీ మరి చైర్స్ కానీ ఇక్కడ వేసుకుంటే మీకు టీవీ చూడడానికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి మనకు వాస్తు ప్రకారము ఏదైతే ఈశాన్య మూలకు మరి బోర్ ఇచ్చారో ఆగ్నేయంలో అయితే మనకు కిచెన్ అయితే ప్రొవైడ్ చేశాడు. అలాగే చూసుకోవచ్చు మనకు బెడ్రూమ్ కూడా చాలా బాగా స్పేసెస్గా వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మనకు కిచెన్ కూడా వర్క్ విషయంలో మరి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కిచెన్ కూడా చాలా మంచిగా మోల్డింగ్ అయితే ఇచ్చాడు. దీనికి చిన్నగా కూడా మీరు ఫ్యూచర్లో ఒకవేళ కబోర్డ్ వర్క్ కూడా చేసుకున్నా కానీ కబోర్డ్ వర్క్ కానీ మరి మీరు చేసుకుంటే కూడా ఏంటంటే మనకు సపరేట్గా పూజ గది అయితే దీనికి పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. చూసుకోవచ్చు ఏరియాలో మనకు ఈస్ట్ సైడ్ కూడా మరి ఓపెన్ గల్లీ ఇచ్చారు కాబట్టి ఒక 2.5 feet గల్లీలో ఇక్కడ వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశాడు. మన ఏదైతే లైటింగ్ ఉన్నదో చుట్టూ అయితే మనకు ఇప్పుడు హౌసెస్ అయితే లేవు కాబట్టి మంచి లైటింగ్ అయితే ఉన్నది. హౌస్కు మనకు 30 feet రోడ్ అనేది చాలా కంపల్సరీ కాబట్టి 30 feet రోడ్ ఉండడం వల్ల ఏంటంటే వెహికల్ అనేది పోవడం రావడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి అలాగే ఇక్కడ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. బెడ్రూము మనము వర్క్ విషయంలో చూసుకుంటే మనకు ఫ్లోరింగ్ విషయంలో కానీ మరి అలాగే ఫాల్ సీలింగ్ విషయంలో కానీ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మరి చాలామంది లో క్వాలిటీ టైల్స్ కాకుండా మంచి లుక్తోనే ఉన్న వైట్ మార్బల్ అనేది దీనికైతే మనకు ఇన్స్టాలేషన్ చేశాడని చెప్పుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా అయితే వర్క్ అయితే చేశాడు. మన హౌస్ చూసుకోవచ్చు ఎక్కడ కూడా చిన్న క్రాక్స్ కూడా లేకుండా టోటల్గా అయితే మనము దీనికి వచ్చేసి ఇసుకతో అయితే బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ చేశాడు. టోటల్గా అయితే స్టాండ్ వాడాడు. చూసుకోవచ్చు ఇక్కడ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు చాలా స్పేసెస్గా ఉంది. ఇది బెడ్రూము అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కింద కూడా పైన కూడా సేమ్గా అయితే మనకు ప్లానింగ్ అయితే ఉన్నది. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు 8/12 అనేది ఉన్నది. మనకు 18x12 అనేది కూడా కింగ్ సైజ్ బెడ్ చాలా ఈజీగా వస్తుంది. మరి ఒకవేళ ఎక్స్ట్రా మెటీరియల్ సామాన్ ఉంటే కూడా పైన కూడా పెట్టుకోవడానికి దీనికైతే పైన పెట్టుకోవడానికి ఇచ్చాడు. మరి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. మరి ఇది వచ్చేసి మనకు చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్తున్నాడు. ప్రైస్ వచ్చేసి మనకు 46 lakhs అయితే చెప్తున్నారు. G+1 మరి తమిళలో మీరు చూసినట్టు 46 lakhs అయితే దీనికి ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. చాలామంది మరి మధ్యకాలంలో హైడ్రా గురించి మరి బఫర్ జోను FTL గురించి చాలామంది అయితే మరి అడిగారు కాబట్టి దీనికి వచ్చేసి G+1 పర్మిషన్ ఉన్నది. G+1 పర్మిషన్ అది కూడా మున్సిపల్ పర్మిషన్ ఉన్నది. మరి ఇది వచ్చేసి మనకు FTL కానీ బఫర్ జోన్ కానీ నియర్ బైలో అయితే మనకు నాళాలు కానీ ఎలాంటిది అయితే దీనికి ప్రాబ్లం అయితే లేదు. దీనిపైన మీకు 60 నుంచి ఒక 70% కూడా బ్యాంక్ లోన్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. మరి ఈ ప్రాపర్టీ ఒకవేళ మీరు తీసుకుంటే ఎలాంటి కమిషన్ కానీ మరి బ్రోకరేజ్ కానీ కూడా దీనికి చెల్లించిన అవసరం, ఎందుకంటే మీకు డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో మరి ఇది లొకేషన్ చూసుకుంటే మరి లొకేషన్ హైలైట్స్ కానీ నియర్ బైలో కంపెనీస్ కూడా చూసుకున్నట్టయితే చాలా ఇక్కడ వచ్చేసి మనకు టాటా ఏరోస్పేస్ నుంచి ఒక 5 km డిస్టెన్స్ ఉంటుంది. TCS సాదిపట్ల నుంచి 6 km డిస్టెన్స్ ఉంటుంది. అవుటర్ రింగ్ నుంచి చూసుకుంటే మాత్రం ఒక 8 km డిస్టెన్స్ ఉంటుంది. సో మరి నియర్ బైలో అయితే డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ ఇప్పుడే మనకు గ్రో అవుతుంది కాబట్టి ఈ ప్రాపర్టీ మీరు తీసుకుంటే మార్కెట్లో ప్రజెంట్ అయితే మార్కెట్ అనేది కొంచెం స్లో ఉండడం వల్ల అయింది. వాస్తవానికి అయితే ఇక్కడ ఈ ప్రాపర్టీకి వచ్చేసి 55 lakhs అయితే ప్రైస్ అయితే ఉంటుంది. సో ఏంటంటే ఓనర్ కొంచెం మనీ అర్జెంట్ ఉండడం వల్ల జస్ట్ 46 lakhs అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నాడు. ప్రైస్ అనేది కూడా కొంచెం నెగోషియబుల్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. లొకేషన్ మరి ఎగ్జాక్ట్లీగా బడంగపేట మున్సిపాలిటీ నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మనకు నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. బడంగపేట మున్సిపాలిటీ నాదర్గుల్ విలేజ్ ఎల్బీ నగర్ నుంచి కూడా మనం డిస్టెన్స్ చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్లీగా ఒక 10 నుంచి 12 km ఉంటుంది. ఏదైతే బడంగపేట నుంచి మరి నాదర్గుల్ 100 feet రోడ్ ఆదిపట్ల పోయే రోడ్ ఏదైతే ఉన్నదో 100 feet రోడ్ నుంచి అయితే జస్ట్ ఒక 1 km డిస్టెన్స్ ఉంటుంది. మరి పైకి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి. మరి కన్స్ట్రక్షన్ మరి బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్ల వాళ్ళకి సపోర్ట్ చేస్తానని కూడా ఒకసారి పైకి వెళ్ళి డిస్కస్ చేద్దాం. చుట్టూ చూసుకోవచ్చు టోటల్గా అయితే మరి ఇక్కడ కాలనీ అయితే మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది. మనకు పక్కనే కూడా ఒకటి విద్యాభారతి మనకు స్కూల్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి అన్ని ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. నియర్ బైలో మరి స్కూల్స్, హాస్పిటల్స్ అలాగే కాలేజెస్ అయితే దీనికైతే నియర్ బైలో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనికి అన్ని ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ప్లస్ ఈ బిల్డింగ్ వర్త్ వచ్చేసి మనకు G+3 పెంట్ హౌస్ వరకు అయితే బిల్డింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే మనం ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అనేది కూడా డిస్కస్ చేయాలి కాబట్టి ఇది వచ్చేసి మనకు డైమెన్షన్ చూస్తే 12.5 into మనకు 45 12.5 into 45 మనకు 62 స్క్వేర్ యార్డ్ అయితే 62 గజాలు అయితే అవుతున్నది. మరి 62 గజాలు చాలామంది నోటరీ ప్రాపర్టీస్ అయితే అనుకుంటుంటారు. దీనికైతే మరి నోటరీ కాదు, ఇది వచ్చేసి లేఅవుట్లో ప్లాట్ ఉంటుంది. 30 feet రోడ్, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి.
కింద కూడా చూసుకోవచ్చు. మనకు దీని ట్యాంక్ లెవెల్ కూడా ఒక పెద్ద ట్యాంక్ అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మరి మీరు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు ఒక ఇంతకు మించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీ తోటి మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నంతవరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్లో ఉన్న ఇల్లు కానీ ప్లాట్ కానీ బ్యాంక్ లోన్స్ రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.